ప్రభు నామన వచ్చిన పెద్దలందరికీ కూడా, మరి పాస్టర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న వాడు ఉన్నదేవి సిస్టర్ గారికి, అలాగే ఎర్నెస్ట్ గారికి, ఎస్ఆర్ సిస్టర్ గారికి, అలాగే ప్రత్యేకంగా ఆహ్వానించిన గాడ్స్ ఆర్మీ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గాడ్స్ ఆర్మీ ఇందాక పాస్టర్ గారు అన్నట్లుగా నిజంగా వారు వెనుకుంటూ సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవుడి యొక్క రాజ్యం గురించి, యేసు గురించి వారు ప్రకటించాలని ఆశ కలిగి ముందుకు వెళ్తున్న వీళ్ళందరినీ కూడా నా ప్రత్యేకమైన అభివందనలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కింగ్ గురించి, కింగ్డమ్ గురించి, హిస్ కింగ్డమ్ గురించి వారు ఎంతో ఆసక్తితో ముందుకు వెళ్తున్నారు. నిజంగా దేవుడికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక విమలాదేవ సిస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు చక్కటి మాట్లాడారు. మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు కలిగి జీవించాలి అని. ఒకరోజు నేను దేవుని ఉదయాన్నే, అంటే ఈ డెలివరీస్ మూలంగా రాత్రి మగళ్ళు ఆడ్ టైమ్స్లో పడుకుంటాం, ఆడ్ టైమ్స్లో లేవటం, ఇలాగ అవుతున్న టైంలో ఒకరోజు దేవుణ్ణి అడిగాను, ప్రభా ఉదయాన్నే లేవాలని ఆశ ఉంది అని, ఎంత లేట్ అయినా సరే తెల్లవారుజామున లేచి నీ సన్నిధిలో గడపాలని ఆశ ఉంది అని అడిగినప్పుడు ఆ రోజు తెల్లవారుజామున లేచినప్పుడు మోకరించి దేవుణ్ణి అడిగాను, వాట్ యూ వాంట్ టు స్పీక్ టు మీ, మీరు ఏం మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభా అని అన్నప్పుడు దేవుడు మాట్లాడిన జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఆల్వేస్ గివ్ థ్యాంక్స్, ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆల్వేస్ అనే మాట చాలా చాలా సంతోషం వేసింది. ప్రభా అది ఎలాగ చేయను, అది ఎలాగా నేను చేయాలి, ఏ విధంగా నేను ఆ విధంగా ఉండాలి అని అన్నప్పుడు ఇంకా 3 విషయాలు ఆ రోజు మాట్లాడారు. వాట్ ఐ హ్యావ్ టు డూ ఆల్వేస్, ఎల్లప్పుడూ నేను ఏం చేయాలి అని అన్నప్పుడు ఫస్ట్ థింగ్ దేవుడు మాట్లాడిన మాట ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ అని. మేబీ నేను ఒక డాక్టర్ని కాబట్టి దేవుడు ఆ విధంగా నాతో మాట్లాడారు ఏంటంటే, ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు కలిగి జీవించాలి అని మాట్లాడుతున్నప్పుడు, మీరు ఎలా ప్రభా అని అన్నప్పుడు మీరు ఊపిరి ఎలా తీసుకుంటారు అంటే 24 hours మనం నిద్రపోతున్నా సరే మనం ఊపిరి అన్కాన్షియస్గా మనం తీసుకుంటూనే ఉన్నాం. బ్రీత్ ఇన్ హిస్ గ్రేస్, బ్రీత్ అవుట్ హిస్ ప్రైజ్. ఆయన కృపని మనం పీల్చాలి, ఆయన స్తుతిని మనం బయటికి బ్రీత్ అవుట్. సో అలాగా మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం వేసింది. ప్రభా నిజమే, ఐ హ్యావ్ టు బ్రీత్ ఇన్ యువర్ గ్రేస్ అండ్ బ్రీత్ అవుట్ యువర్ ప్రైజ్. ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కలిగి చెల్లించాలి. సో రెండో మాట ప్రభు మాట్లాడారు ఏంటంటే, ఆల్వేస్ మీరు ఏం చేయాలి. ఇంకా అడుగుతూ ఉన్నాను, ఆల్వేస్ నేను ఏం చేయాలి అని అన్నప్పుడు ఆల్వేస్ కీప్ యువర్ కాన్షియస్ క్లీన్. ఎల్లప్పుడూ నిర్మూలమైన మనస్సాక్షి కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ నిర్మూలమైన మనస్సాక్షి కలిగి జీవించాలి. అదేలా ప్రభా అని అన్నప్పుడు దేవుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చూపెట్టారు. ఏంటంటే, మీ కన్ను ఎలాగైతే కన్ను ఆర్పుతూ ఉన్నప్పుడు తడుస్తూ ఉంటుంది, మన డ్రై అవ్వకోకుండా టీయర్ డ్రాప్ వచ్చి మన కన్నుని తడుపుతూ ఉంటుంది. అందుకనే మన ఐ పాడోకోకుండా ఉంటుంది అనమాట. సో ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ మనం మేలుకున్నంతసేపు కూడా ఆల్వేస్ కీప్ అవర్ కాన్షియస్ క్లీన్. సో ఎల్లప్పుడూ కూడా మనం మన మనస్సాక్షిని ఎల్లప్పుడూ కూడా క్లియర్గా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ కూడా నిర్మూలమైన మనస్సాక్షి కలిగి మీరు జీవించాలి అనేది దేవుడు మాట్లాడారు. ఇంకొక మాట మాట్లాడారు, ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది ఆ మాటలు వింటున్నప్పుడు. 3వ మాట దేవుడు మాట్లాడారు ఏంటంటే, ఆల్వేస్ ఇంకా నేను ఏం చేయాలి ప్రభా అని అన్నప్పుడు ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎల్లప్పుడూ దేవుడి యందు ఆనందించండి. అదేలా ప్రభా అని నేను అడుగుతా ఉన్నాను. దేవుడు వెంటనే ప్రేరేపిస్తూ ఉన్నారు. మీ హార్ట్ ఎలాగైతే పంప్ చేస్తుందో, బ్లడ్ పంప్ చేస్తున్నప్పుడు, హార్ట్ కొట్టుకుంటున్నప్పుడు బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా మీరు దేవుడి యందు ఆనందించాలి. ఈ 3 మాటలు నా జీవితంలో ఆ రోజు మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేదు.
అది ప్రభు మాట్లాడిన మాటలు ఆ విధంగా మనం ఉండగలిగినట్లయితే మనం దేవుడి యొక్క రాకడికి సిద్ధపాటు కలిగి జీవించగలుగుతాం. అప్పుడు నేను చెప్పాను ఇది ఎంతవరకు అని మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే మనం ఒక పేషెంట్ బతుకున్నాడు అని అంటే ఏమేమి చూస్తాము అంటే ఒక పేషెంట్ చనిపోయాడు, డౌట్ వచ్చింది, పేషెంట్ చనిపోయాడు అంటే ఏం చూస్తాం? పల్స్ కొట్టుకుందా లేదా చూస్తాం. పల్స్ కొట్టుకుంటుంది అని అంటే బతుకున్నట్టు, కొట్టుకోవట్లేదు అని అంటే చనిపోయినట్టు. అలాగే ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అనేది చూస్తాం. సో ఊపిరి తీసుకుంటున్నాడు, రెస్పిరేషన్ తీసుకుంటున్నాడు అంటే బతుకున్నట్టు, రెస్పిరేషన్ తీసుకోవట్లేదు అంటే చనిపోయినట్టు. అలాగే కన్ను చూస్తాం. డాక్టర్స్ ఏం చూస్తారంటే కన్ను లోపల ప్యూపిల్ డైలేట్ అయిందా లేదా అని చూస్తాను. డైలేట్ అయింది అని అంటే చనిపోయినట్టు, ఇలా కన్స్ట్రిక్ట్ అవుతుంది అని అంటే అది బతుకున్నట్టు. ఈ మూడు చూస్తాం. అంటే సో అలాగా మనము చివరి వరకు కూడా అంటే ఆ ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం బతుకున్నంత వరకు కూడా ఇవి మనం చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మరి ఎల్లవేళ నిర్మూలమైన మనస్సాక్షి కలిగి జీవించాలి. అలాగే ఎల్లప్పుడూ దేవుడి యందు ఆనందించాలి. మరి చక్కటి మాటలు మాట్లాడారు. ఆనందించకపోతే ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు కలిగి జీవించకపోతే ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఏంటంటే మనం థ్యాంక్స్ చెప్పడం మానేశాము, థ్యాంక్స్ సరిగా చెప్పట్లేదు అంటే రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చూసుకున్నట్లయితే ఫర్ ఈవెన్ దో దే న్యూ గాడ్ they did not honor him as God or give thanks, but they became futile in their speculation and their foolish heart was darkened. సో మనం కృతజ్ఞతలు కలిగి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పకపోతే ఏం జరుగుతుంది అని అంటే బ్యాక్ స్లైడ్ అయిపోతారు. చాలా ఈ వచనాలు మీరు రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 32వ వచనం వరకు చివరి వరకు మనం చదివినట్లయితే బ్యాక్ స్లైడ్ అవడానికి ఫస్ట్ కారణం ఏంటి అని అంటే థ్యాంక్స్ చెప్పకపోవడము అంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పకపోతే ఒక భయంకరమైన సంఘటన మన జీవితాల్లో జరుగుతుంది. ఏంటంటే మనం బ్యాక్ స్లైడ్ అయిపోతాం. ఇంకా మనం చూసినట్లయితే చాలా భయంకరమైన సంఘటనలు అంటే సృష్టిని పూజించడం మొదలెడతారంట. అంటే సృష్టికర్తని పూజించడం మానేసి సృష్టిని పూజించడం మొదలెడతారంట. అసత్యాన్ని నమ్ముతారంట. ఇంకా భయంకరమైన సంఘటనలు మనం చూస్తాం. అక్కడ ఏం జరుగుతాయి ఒక మానవుల్లో దేవుడికి థ్యాంక్స్ చెప్పకపోతే అని. సో అందుకని అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో వచనం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు సిస్టర్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ గివ్ థ్యాంక్స్. ఏ సమయంలో అయినా సరే గివ్ థ్యాంక్స్ ఫర్ ఇట్ ఈస్ హిస్ విల్ ఇన్ క్రైస్ట్ జీసస్. అది యేసు ప్రభు నందు దేవుడు చిత్తమైందంట. ఎల్లప్పుడూ కూడా దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పటం అనేది అది ఏ సర్కమ్స్టెన్స్లో అయినా, కష్టమైనా, నష్టమైనా, శ్రమలైనా, శోధనలైనా ఫస్ట్ థింగ్ మనం చెప్పాల్సిందంటే అది వండర్ఫుల్ ట్రీట్మెంట్. నేను అది ప్రాక్టీస్లో పెట్టుకున్నాను. నిజంగానే ఎంతో మేలు పొందాను. అది మేలు పొందిన రుచి చూసిన దాన్ని కాబట్టి ఆ వర్స్లో ఎంత హీలింగ్ ఉందో నేను చూశాను, నేను అనుభవించాను కాబట్టి మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఏ సమయమైనా రానున్న దినాలు ఇంకా టఫ్గా ఉండొచ్చు మనకి. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఆఖరి దినాల్లో ఉన్నాం. డిఫికల్ట్ డేస్ అని దేవుడు చాలా క్లియర్గా రాశారు. డిఫికల్ట్ డేస్ విల్ కమ్ అని దేవుడు చాలా క్లియర్గా రాశారు. కష్టమైన దినాలు రాబోతున్నాయి మనం. కానీ ప్రతి సమయంలో కూడా, ప్రతి సర్కమ్స్టెన్స్లో కూడా దేవుడికి మనం కృతజ్ఞతలు కలిగి జీవించడం అనేది అది ఆయన చిత్తము. ఆ విధంగా మనం చేసినట్లయితే మరి విశ్వాసంలో పడిపోకుండా దేవుడికి రాకడికి సిద్ధపడి ఉంటామని మరి దేవుడి వాక్యం ద్వారా మరి ఆయన బోధించారు. అది మీతో పంచుకోవాలని అనిపించి నేను చెప్తున్నాను. దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ.